అక్క పెళ్లి సందడి ఎపిసోడ్ 1 అక్క పెళ్లి చూపులు. అత్తమ్మ మామయ్య వాళ్ళైతే వచ్చేసారు, అలానే బావగారు కూడా వచ్చారు. రాగానే వాళ్ళకైతే మనం కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ ఇచ్చి అలా వెల్కమ్ చేసేసాము. లోపల అలా రిలాక్స్ అవుతున్నారు. సో అలా వాటర్ ఇచ్చేసిన తర్వాత ఇంట్లో చిన్న కూతురు అంటే మినిమం ఉంటుంది కాబట్టి అలా రన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అలా అక్క బావగారిని దొంగ చూపులు చూస్తూ మూసి నవ్వులు అయితే నవ్వుతుంది. సో అందరు టీస్ చేస్తున్నారనమాట మా అక్కని. నేనైతే చాలా బిజీగా ఉన్న పనుల్లో. ఆ తర్వాత అక్క వాళ్ళందరికీ మాట్లాడడానికి వెళ్ళింది. స్వీట్స్ అలా ఇచ్చేసి వాళ్ళతో ఒక చిన్న ఇంట్రాక్షన్ అయితే జరిపించేశారు అనమాట. మా ఇంట్లో వాళ్ళందరూ అయితే షాక్ అయిపోతున్నారు, మా అక్క ఇంత పని చేస్తుంది అని. అలా ఇస్తుంటే మా బాబాయ్ రియాక్షన్ చూడండి, అసలు లైక్ మన బ్లెస్సీయేనా ఇదంతా అని ఒక రియాక్షన్లో అయితే ఉన్నాడు, ఒక షాక్లో అయితే ఉన్నాడు. అలా మా అక్క మా బావగారికి అయితే స్వీట్ అయితే తినిపించేసింది. మా డాడీ అండ్ మా మామయ్య గారు ఇద్దరు స్వీట్స్ తినిపించుకున్నారు ఒకళ్ళకొకళ్ళు. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మా మమ్మీ ఉంటే ఇంకా బాగుండేది. మా అత్తమ్మ గారు మాకు ఫ్లవర్స్ పెట్టారు అండ్ మా అక్క మా అత్తమ్మ గారు ఇద్దరు స్వీట్స్ అయితే తినిపించుకున్నారు. ఇక్కడ కెమెరామ్యాన్ మనం ఉన్న సంగతి మర్చిపోయారు వీళ్ళు. సో అలా ఇద్దరు స్వీట్స్ అయితే తినిపించేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా మమ్మీ ఉంటే బాగుండేది, కానీ మా అత్తమ్మ గారు ఉన్నారు కదా ఇప్పుడు మాకు. అండ్ వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఎప్పుడు చేద్దాం పెళ్ళి, ఏం చేద్దామని గ్యాప్లో మా అత్తమ్మ మా మావయ్య గారి కపుల్ డ్రింక్స్ అయితే మాకు చూపించేశారు. సో వాళ్ళిద్దరు చిన్న జోక్స్ అయితే వేసుకుంటున్నారన్నమాట. తర్వాత మా మామయ్య గారు వాక్యం అయితే చెప్పారు. ఆ తర్వాత మా అన్నయ్య ప్రార్థన అయితే చేసేశారు. మా అక్క మా అత్తమ్మ గారికి అయితే పూలు పెట్టింది, మా పిన్ని నాకు పూలు అయితే పెట్టేసింది. ఆ తర్వాత భోజనాలకు వెళ్ళాము. మా బావగారిని ఏం కావాలి అని అడిగినప్పుడు నాకు గాలి కావాలన్నాడు. ఎందుకంటే మేము ఇది బాల్కనీలో సెట్ చేసాం కాబట్టి కూలర్ గాలికి పేపర్స్ ఎగిరిపోతాయి అని చెప్పేసి మేము ఆఫ్ చేసాము. నాకు గారె కావాలని వచ్చింది. సో నేను అలా 2 నిమిషాల్లో గారెలు చేసుకొని మా బావగారి దగ్గరికి వెళ్తే గారె కాదు నేను అడిగింది గాలి అని చెప్పారు. మేమందరం షాక్ అయితే అయిపోయాము. సర్లే ఇంత కష్టపడి చేసుకొని తీసుకొచ్చింది నా మరదలు అని చెప్పేసి అలా తల ఒకటైతే టేస్ట్ చూసేశారు. సో అందరం అలా నవ్వుకుంటుంటే మా అక్క మాత్రం అందరికి కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చింది. మా అన్నయ్యకి మాత్రం లేట్గా అర్థమైంది ఎందుకు గారెలు తీసుకొచ్చానా అనేది. సో మా అన్నయ్య అలా ఉంటుంది మరి మా చెల్లితోటి అని ఒక చిన్న రియాక్షన్ అయితే ఇచ్చేసాడు. గాలి గారె తర్వాత ఫ్యామిలీ ఫోటోతో ఎండ్ చేసేసాం. అందరు వెళ్ళిపోయాక ప్రశాంతంగా కూర్చొని నాకు కావాల్సినవన్నీ పెట్టుకొని ఫుడ్ అయితే కుమ్మేశాను. బాయ్ బాయ్.